బాధలో ఉన్న మనసుకి ధైర్యాన్నిచ్చే కొన్ని మంచి మాటలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. శక్తి అనేది కేవలం డబ్బులో ఉండదు. మంచితనం అలానే పవిత్రతలోనే దాగి ఉంటుంది. ఏ అర్హత అనేది మనకు ఉంటే అదే మనకు లభిస్తుంది. అస్సలు చింతించకండి. ఎప్పుడూ కూడా నువ్వు ఒంటరి కాదు. నీ ధైర్యమే నిన్ను ముందుకి నడిపించే అతిపెద్ద ఆయుధం. నువ్వు ఎంత చిన్న పనైనా సరే సవ్యంగా చేస్తే మంచి ఫలితమే కదా నీకు దక్కుతుంది. జీవితంలో సాహసోపేతంగా ఉండు. గెలిస్తే ఓ మంచి నాయకుడివి అవుతావు. అదే ఓడితే మరొకరికి మార్గదర్శివి అవుతావు. ఇక సమస్త శక్తి అనేది నీలోనే ఉంది. అసమర్థులమని అస్సలు భావించకు. నువ్వు ఏదైనా సరే చేయగలవు. అన్నిటినీ సాధించగలవు. వినయం లేని విద్య, ఉపయోగం కాని ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థమే అవుతుంది. ఆరంభం అనేది అతి స్వల్పంగా ఉందని నిరాశపడకండి. క్రమంగా ఘనమైన ఫలితాలు మెల్లిగా అవే వస్తాయి. సాహసంగా పనిచేయండి. నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి అనేది ఖచ్చితంగా భయపడుతుంది. అలానే నిత్యం పనిచేసే శ్రామికుడిని చూసి ఓటమి తప్పకుండా భయపడుతుంది. ఇక ప్రేమ, నిజాయితీ, అలానే పవిత్రత, ఈ మూడు కూడా ఉండేవారిని ప్రపంచంలో ఏ శక్తి కూడా అస్సలు ఓడించలేదు. ఒక ధ్యేయంతో నువ్వు కృషి చేస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం తప్పకుండా నీకు లభిస్తుంది. జీవితంలో ధనం నష్టపోతే కొంతే కోల్పోయినట్లు, కానీ అదే నువ్వు వ్యక్తిత్వం కోల్పోతే సర్వం కోల్పోయినట్లే. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు. అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు. అనవసరంగా నువ్వు మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు. అబద్ధాలు మాట్లాడితే మీ మంచి పేరును కోల్పోతారు. అదే ఆలోచించి మాట్లాడితేనే కదా ప్రత్యేకతతో జీవిస్తారు. ఎప్పుడూ భయపడకు. నువ్వు ఎన్నిసార్లు పరాజయం పొందినా సరే ఆలోచించకు. దానిని అస్సలు లెక్క చేయకు. కాలం అనేది అనంతం. ముందుకి సాగిపో. నీ యొక్క ఆత్మశక్తిని మరలా మరలా కూడగట్టుకో. వెలుగు వచ్చే తీరుతుంది. సముద్రం యొక్క కెరటాన్ని ఆదర్శంగా చేసుకో. లేచి పడుతున్నందుకు కాదు, పడినా మళ్ళీ లేస్తున్నందుకు. అర్థమైందా? నువ్వు రోజుకి ఒక్కసారైనా సరే మీతో మీరు మంచిగా మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో, శక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు. ఓడిపోతాననే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడమే కదా మేలు. పరాజయాలను పట్టించుకోకండి. అవి సర్వసాధారణం. అవే కదా జీవితానికి మెరుగులు దిద్దేవి. ఓటమి లేని జీవితం ఉంటుందా? నీకు నువ్వు మౌనంగా ఒక్క క్షణం గడిపినా చాలు. నీలోని శక్తి అనేది మరింత ఉత్తేజమవుతుంది. నీలో ఉత్సాహం అనేది నింపుతుంది. పిల్లలకు చదువు నేర్పే ముందు ఇంద్రియ నిగ్రహాన్ని, మనో నిగ్రహాన్ని ముందు నేర్పండి. తమని తాము నిగ్రహించుకోగలిగే వారికి లోకంలో అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదు. నిగ్రహం వస్తే అన్నీ అవే వస్తాయి. ఏ ఒక్క రోజైనా సరే నీకు సమస్యలు ఎదురు కాలేదు అంటే నువ్వు తప్పు మార్గంలో ప్రయాణిస్తున్నావని అర్థం చేసుకో. ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తారో దాన్ని పొందే ప్రయత్నంలో కూడా అంతే శ్రద్ధ వహించాలి. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేసేస్తుంది. తనని తాను తక్కువగా చూసుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే కూడా అతి పెద్ద బలహీనత అవుతుంది. తనని తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు. ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు. ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవారు వివేకవంతుడు. మనిషి ఉన్నతుడా కాదా అనేది అతని విజయాన్ని బట్టి కాదు, అతని ప్రవర్తనను బట్టి అంచనా వేయాలి. మీరు ఎలా ఆలోచిస్తే అలానే తయారవుతారు. బలహీనులు అని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే
శక్తివంతులే అవుతారు. నిర్ణయం మీ చేతిలోనే ఉంది. చేతి నిండా డబ్బు ఉన్న మనిషి కంటే గుండె నిండా ధైర్యం ఉన్న మనిషి ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలవగలడు. మానవ శరీరాన్ని నువ్వు ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించాల్సిందే, తప్పదు. అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచండి. భగవంతుడు తలరాతను ఎవ్వరికీ చెడుగా రాయడు. కేవలం మనిషే తన సొంత ఆలోచనలతో చెడుగా మార్చుకుంటూ ఉంటాడు. నీ బాధను పంచుకోవడానికి ఎవ్వరూ ఉండకపోవచ్చు, కానీ నీ కన్నీళ్లను తుడవడానికి కూడా ఎవరూ ఉండకపోవచ్చు. కానీ నీ తప్పులు చూపించడానికి మాత్రం చాలామంది నీ చుట్టూ ఉంటారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. జీవితం అనేది ఎలాంటిదంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది. అన్నీ అర్థమయ్యే సమయానికి కేవలం కన్నీళ్లను, కష్టాలనే అందిస్తుంది. నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం నీ భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. జాగ్రత్త. పట్టుదలతో చేసే ప్రయత్నం చివరకు నీకు విజయాన్ని ఇస్తుంది. ఒక్క రోజులో దేన్ని కూడా నువ్వు సాధించలేవు. ఈ రోజులో నిజం నిదానంగా నడిచి వచ్చేలోపు అబద్ధం అందంగా ముస్తాబయ్యి అందరినీ తన వైపు ఆకట్టుకుంటుంది. మోసేది నువ్వు బరువు అనుకుంటే దింపాలనిపిస్తుంది. అదే నువ్వు బాధ్యత అనుకుంటే ఇంకా మోయాలనిపిస్తుంది. జీవితంలో ఒక్క విషయాన్ని మాత్రం మర్చిపోకండి. చేసిన మేలు ఎప్పుడూ కూడా వృధా కాదు. అలానే చేసిన కీడు కూడా వృధా పోదు. అందుకే ఎవరిని కూడా కష్టపెట్టకు. కేవలం మనుషులకు ఉండే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఏంటో తెలుసా? ఒకడు బాగుంటే అసలు ఓర్వలేకపోవడం, చూడలేకపోవడం. నిజమేనా? మనిషిగా పుట్టడమే ఒక అద్భుతం. బ్రతికి ఉండడం ఇంకా అదృష్టం. ముడిపడుతున్న బంధాలన్నీ కూడా వరాలు. ఎదురవుతున్న అడ్డంకులన్నీ కూడా నీ భవిష్యత్తుకు ఉపయోగపడే పాఠాలు. జాగ్రత్తగా నేర్చుకో. కొందరు మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడు దండలు వేస్తారో, ఎప్పుడు నిందలు వేస్తారో అస్సలు అర్థం కాదు. అందుకే ఎప్పుడు కూడా పొగడ్తలకి పొంగిపోకు, అలానే నిందలకి కృంగిపోకు. గతం నుండి జీవిత పాఠాలను మంచిగా నేర్చుకోండి, కానీ దాని కారణంగా భవిష్యత్తును వృధా చేసుకోకండి. జీవితంలో ఈ ముగ్గురిని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. కష్టాల్లో నీకు తోడు ఉండే వ్యక్తిని, కష్టాల్లో నిన్ను వదిలేసిన వ్యక్తిని, ముఖ్యంగా కష్టాల్లోకి నిన్ను నెట్టిన వ్యక్తిని. ఈ జీవితం నీది, స్వప్నం నీది, గమ్యం కూడా నీదే కదా. కష్టం, శ్రమ, అలానే గెలుపు, ఓటమి ఇవన్నీ కూడా నీవే. పడితే లేవాల్సింది నువ్వే, బాధను దిగమింగుకోవాల్సింది కూడా నువ్వే, ధైర్యం చెప్పుకోవాల్సింది కూడా నీకు నువ్వే చెప్పుకోవాలి. ఇతరులు ఎవ్వరూ సాయం చేయరు, అలా చూస్తూ ఉంటారు అంతే. వీలైతే ఎగతాళి చేస్తారు, నవ్వుతారు. ఎవ్వరినీ పట్టించుకోకు. ఆనందాన్ని కలిగించే అన్నీ కూడా మంచివి కావు, బాధల్ని కలిగించేవన్నీ కూడా చెడ్డవి కాదు అని గుర్తుపెట్టుకో. జీవితం నీకు బాధపడడానికి, అలానే ఏడవటానికి 100 కారణాలు చూపిస్తే, అదే జీవితం నవ్వడానికి, ఆనందించడానికి లక్షల కారణాలు చూపెడుతుంది. వాటిని గుర్తించడమే ఆలస్యం. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన కూడా మనల్ని వెలుగులోకి తీసుకువెళ్ళేదిగా ఉండాలి, అంతేకాని చీకట్లోకి తోసేదిగా ఉండకూడదు. జీవితం చాలా చిన్నది. గడిచిన కాలాన్ని నువ్వు తలుచుకుంటూ అక్కడే ఆగిపోతే నిన్ను నువ్వు నిందించుకుంటూ, ద్వేషించుకుంటూ కాలాన్ని వృధా చేసుకోకు. చాలామంది ఆస్తిపాస్తులు ఉండటమే అదృష్టం అనుకుంటారు, కానీ అదృష్టం అంటే కడుపార తినగలడం, కంటి నిండా నిద్రపోగలడం, కష్టపడి పనిచేసే శక్తిని కలిగి ఉండటం, కష్ట సుఖాలను పంచుకునేందుకు నీకంటూ ఒక వ్యక్తిని సంపాదించుకోవడం. నీ ఉద్యోగం, నీ హోదా, నీ అధికారం అన్నీ కూడా కొంతకాలం వరకే, కానీ నీ శరీరం కూడా నీ మాట వినని రోజు అంటూ ఒకటి వస్తుంది. అవసరానికే ఒక మనిషి, అవసరానికే ఓ దారి. నువ్వు ఇలా అనుకుంటూ పోతే ఆపద వచ్చినప్పుడు ఒంటరివాడివైపోతావు. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే ఒక మనిషి ఇచ్చే నమ్మకం ఎంతో గొప్పది. నువ్వు ఎంత సంపాదించినా అది శాశ్వతం కాదు. నువ్వు గెలిచినా ఓడినా నిన్ను విడిచి వెళ్ళని ఒక బంధాన్ని నువ్వు సంపాదించుకో, అదే నీకు చిరకాలం శాశ్వతం. తన అభిప్రాయాలను మార్చుకోలేని వ్యక్తి
తన పొరపాట్లను ఎప్పుడూ కూడా సరిచేసుకోలేడు. జీవితంలో వచ్చే సంతోషాలకు నువ్వు ఎప్పుడూ కూడా పొంగిపోకు. అలానే దుఃఖాలకి కృంగిపోకు. కన్నీళ్ళకి కరిగిపోకు. భయానికి బెదిరిపోకు. బంధాలను మర్చిపోకు. అందరినీ నమ్మి మోసపోకు. అప్పుడే నీ జీవిత పోరాటంలో నువ్వు గెలవగలవు. జీవితం అంటే ప్రశ్న జవాబుల ఆట కాదు. అలానే జీవితం అంటే పూరించాల్సిన పొడుపు కథ కాదు. అసలు జీవితం అంటే జీవించాల్సిన రహస్యం. ఇతరుల అభిప్రాయాలు మన గెలుపు ఓటములను నిర్ణయిస్తుంది. మన ప్రయత్నం కూడా అలసిపోతుంది. కాబట్టి వారి అభిప్రాయాలతో మనకి అస్సలు పనిలేదు. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులున్నారు. జాగ్రత్తగా ఉండు. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.